మిత్రులు నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. ఇవాళ మీకు వినిపించబోయేటువంటి తెలుగువారి ప్రయాణాల్లో ప్రముఖ హాస్యనటులు పద్మనాభం గారు రాసుకున్నటువంటి తన ఆత్మకథలోంచి ఒక చిన్న భాగం. దాని శీర్షిక ఏమిటంటే కడుపు నింపిన కన్నాంబ. అయితే అంతకన్నా ముందర దీనికి మన క్రెడిట్ ఇవ్వాల్సింది ప్రొఫెసర్ ఆదినారాయణ గారు. ఆయన తెలుగువారి ప్రయాణాల శీర్షికన దాదాపు 64 మంది ప్రముఖుల్ని వారు రాసుకున్న యాత్రా రచనలోంచి కొన్ని భాగాలు తీసి ఒక సంకలనం తయారు చేశారు. ఈ పుస్తకం మీద చదవాలి. అయితే వారు పద్మనాభం గారి గురించి హాస్యనటులు పద్మనాభం గారు రాసుకున్నటువంటి ఆత్మకథ నుంచి చిన్న భాగం ఇది. పద్మనాభం గారు కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురంలో జన్మించారు. ఆయన 1931లో జన్మించారు. 1931 నుంచి 2010 వరకు వారు జీవించి ఉన్నారు. ఆయనకి 3 సంవత్సరాల వయసు నుంచే పద్యాలు పాడటం అలవాటైందట. పొద్దుటూరులో నాయనమ్మ గారి ఇంట్లో ఉన్నప్పుడు వారాలు చేసుకుని జీవించారు. ఆయన మొదటిసారిగా నటించిన సినిమా పేరు మాయాలోకం. నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్గా పేరు ప్రఖ్యాతి సంపాదించారు. జీవితం మొత్తం మీద ఆయన దాదాపుగా 400 సినిమాలు నటిస్తే సైకిల్ కొనుక్కోవడానికి అవసరమైన డబ్బు సంపాదించుకోవడం కోసం తన 12వ సంవత్సరంలో చేసిన రైలు ప్రయాణం ఇది. అంటే ఆయన 31లో పుట్టారని 1943లో ఆయన చేసేటువంటి యాత్రానుభవాన్ని ఆయన ఆత్మకథలో రాసుకున్నారండి. ఈ శీర్షిక మరొకసారి చెప్తాను, కడుపు నింపిన కన్నాంబ. ఇది పద్మనాభం గారు ఎంత బాగా రాశారో చదువుతాను, వినండి. మీరే అవును అని చెప్పి ఒప్పుకుంటారు. పొద్దుటూరులో భక్తపోతన, కృష్ణప్రేమ, జోలా హిందీ ఆడుతున్నాయి. ప్రతిరోజు సినిమాలు చూసేవాళ్ళం, నేను, చిన్నయ్య, సోసన్రావు. 1943లో వచ్చిన కృష్ణప్రేమ సినిమాలో అద్దంకి శ్రీరామూర్తి గారికి, భానుమతి గారికి ఉన్న డ్యూయెట్ పల్జేపల్లి గారు రాశారు. ఎలా ఉంటుందో చూడండి. ఎక్కడున్నావే పిల్ల ఎక్కడున్నావే, చందమామ కలువలోనా, చెంగలువ రంగులోనా, నక్కి ఉన్నానోయ్ బావా దాగి ఉన్నానోయ్, ఎక్కడున్నావోయ్ పిల్ల ఎక్కడున్నావే, దిక్కులన్నీ వెదికాను ఒక్కసారి కానరావు, చందమామ చలువలోనా చెంగలువ రంగులోనా, మల్లెతావి జల్లులోనా మంచిపాట మలుపులోనా, నక్కి ఉన్నానోయ్ బావా దాగి ఉన్నానోయ్, చెట్లన్నీ ఎక్కాను గుట్టలన్నీ చుట్టాను, చుట్టుపట్ల చూశాను పుట్టలన్నీ వెదికాను, కొండవాగు గొంతులోన చిగురుమామి వగరులోన, మెంటి చుక్క మినుగులోన, కంటిపాప కడుపులోన, నక్కి ఉన్నానోయ్ బావా దాగి ఉన్నానోయ్. ఈ పాటను అనుకరించి డ్యాన్స్ చేసి పాడేవాడిని. అప్పటికి సైకిల్ నేర్చుకున్నాను. చదువు సంగతి నేను చెప్పక్కర్లేదు, మీరే ఊహించుకోండి. పాండురంగాచారి దగ్గరకు ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు వెళ్ళేవాళ్ళం. మాకు చదువు అబ్బదని ఆయన కూడా గ్రహించాడు. సైకిల్ నేర్చుకున్నాక సొంత సైకిల్ ఉండాలన్న కోరిక కలగడం ఎంతసేపు, కానీ భోజనానికే వారాలు చేసుకుంటుంటే సైకిల్ డబ్బులు ఎవరిస్తారు? అయినా సైకిల్ కొనాలన్న కోరికే నా జీవితాన్ని మలుపు తిప్పింది. సైకిల్ కొనడానికి డబ్బు ఎలా సంపాదించాలా అని ఆలోచించి బెంగళూరు ప్రయాణం అయ్యాం. మిలిటరీ కంపార్ట్మెంట్లో ఎక్కి పాటలు పాడి సైనికులతో పాటు ప్రయాణం చేస్తున్నాం. మార్గమధ్యంలో రైలు ఓ చోట ఆగింది. ఏదైనా కొనుక్కొని తిందామని దిగాను. ఇంగ్లీష్ టికెట్ కలెక్టర్ వచ్చి, ఏయ్ వెర్ ఈజ్ యువర్ టికెట్ అని అడిగాడు. నో టికెట్. మిలిటరీ కంపార్ట్మెంట్లో ఎక్కాం అనగానే యూ రాస్కెల్ అని చెంప చెల్లుమని వాయించాడు. బయట ప్రపంచంలో నేను తిన్న మొదటి దెబ్బ అదే. బెంగళూరు వచ్చింది. మిలిటరీ వారి లగేజీ నెత్తిన పెట్టుకుని స్టేషన్ నుంచి బయటపడ్డాం. ఆకలి, దాంతోపాటు విపరీతమైన చలి. ఎలాగో ఒక ఇంటికి చేరి మా సంగతి చెప్పాం. వాళ్ళు దయతలిచి అన్నం పెట్టి కప్పుకోవడానికి దుప్పటిచ్చారు. వరండాలో మైమర్చి నిద్రపోయాం. తెల్లవారుజామున 5 గంటలకు మెలకు వచ్చింది. ఇక ఊరి మీద పడ్డాం. చలికి వణుకుతూనే ఏదో ఒక దిక్కుకి నడుచుకుంటూ పోయాం. కాసేపు పోయాక గుర్తుకొచ్చింది, చలికి కప్పుకున్న దుప్పటి ఆ ఇంటి వాళ్ళది కదా అని. ఒట్టి అయోమయంగాళ్ళం. వాళ్ళు మంది పొరపాటు అనుకోరు, మనల్ని దొంగల కింద జమకడతారు కదా, తిట్టుకుంటారు కదా, ఎంత పొరపాటు చేసాం. మళ్ళీ తిరిగి వారింటికి వెళ్దామంటే గుర్తుపడతామో లేదో, చాలా దూరం వచ్చాం అని బాధపడి ఏం చెయ్యాలో దిక్కుతోచక సతమతం అవుతుంటే ఒక ముసలామె తన చీర కప్పుకొని వణుకుతూ ఉండటం చూసాం. మన పాపం పోగొట్టుకోవాలంటే ఆ దుప్పటి ఆమెకు కప్పి వెళ్ళిపోవడం మంచిదని అనుకుని, అవ్వా ఇది కప్పుకో అని ఆమెకు కప్పి మా దారిన మేము వెళ్ళాం. మా దారిని అన్నాను కానీ మాకక్కడ దారి ఉంది, గోదావరి. ఆ విషయం మాకు త్వరలోనే అర్థమైంది. ఇక్కడ భాష కన్నడ. మన తెలుగు పాటలు ఇక్కడ ఎవరికీ కావాలి? మన పాటలు ఎవరు వినరు. బుద్ధిగా మనం పొద్దుటూరు తిరిగి వెళ్ళడం మంచిది అనిపించింది. రైలు మాకు ఆత్మబంధువు కదా, ఫ్రీగా టికెట్ లేకుండా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. రైలు ఎక్కాం.
రైలు తిరిగి వెళ్తుంటే అనిపించింది, అసలు బెంగుళూరు వచ్చిన ఉద్దేశమే నెరవేరలేదే అని. పుల్లయ్య వేమవరం వెళ్ళినట్టు అవుతుంది. సైకిల్ ఎలాగైనా కొనాలన్న తపన ఎక్కువైంది. ట్రైన్లో ఆంధ్రప్రభ దినపత్రిక పేపర్ కనపడింది. మద్రాసులో ఆడుతున్న సినిమా ప్రకటనల మీద చూపు పడింది. మద్రాసులోని వెల్లింగ్టన్ టాకీస్లో కృష్ణ ప్రేమ 90వ రోజు అనే ప్రకటన నన్ను ఆకర్షించింది. మద్రాసులో చాలామంది సినిమా వాళ్ళు ఉంటారు. ఆ మహానటుల వద్దకు వెళ్ళి నా పాటలు పాడి వినిపించి వాళ్ళ యాక్షన్ ఇమిటేషన్ చేసి చూపించి మెప్పిస్తే డబ్బులు ఇస్తారని తోచింది. ఆ డబ్బులు సంపాదించి తిరిగి పొద్దుటూరు చేరి సైకిల్ కొనుక్కుని జూమ్మని తిరగాలని బుద్ధి పుట్టింది. మా సుదర్శనము అదే కరెక్ట్ అన్నాడు. మేము ఒక నిర్ణయానికి వచ్చేసరికి రైలు ఎర్రగుంట స్టేషన్ చేరింది. అక్కడ ఒక అమ్మాయి, ఆమెతో పాటు వాళ్ళ నాన్న పరిచయం అయ్యారు. వాళ్ళతో ఒకే బోగిలో మద్రాసుకు ప్రయాణం అయ్యాం. తోటి ప్యాసింజర్స్ మా సంగతి కనుక్కుని పాటలు పాడించుకుని ఆనందపడి కొంత డబ్బులు ఇచ్చారు. ఇంతలో యమకింకరుడిలా టికెట్ కలెక్టర్ వచ్చాడు. చెంపదెబ్బ గుర్తు వచ్చి ఎలాగా అని గుండె కొట్టుకోసాగింది. అప్పుడు ఒక పెద్ద మనిషి, మీరు బల్ల కింద దాక్కోండి, కనపడకుండా కాళ్ళు అడ్డు పెడతాం అన్నారు. అలా అనగానే ఎలకల్లా ఇద్దరం బల్ల కింద దూరాం. టీసీ రావడం వెళ్ళడం క్షణాల్లో గడిచిపోయాయి. మద్రాసు సెంట్రల్ స్టేషన్లో రైలు ఆగడానికి ముందు బేసిన్ బ్రిడ్జ్ అనే లోకల్ స్టేషన్లో సాధారణంగా ఆగుతుంది. సెంట్రల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని బేసిన్ బ్రిడ్జ్లోనే టికెట్ చెకింగ్ చేసేవారు. ఆ వేళ కూడా రైలు బేసిన్ బ్రిడ్జ్ స్టేషన్లో ఆగుతుందేమో తెలియదు. అది గనక జరిగితే మా పని ఆఖరే. సెంట్రల్ అయితే పెద్ద స్టేషన్ కాబట్టి ఎవరికంటా పడకుండా తప్పించుకునే అవకాశం ఉంటుంది. బేసిన్ బ్రిడ్జిలో ఆ పప్పులు ఉడకవు. బేసిన్ బ్రిడ్జిలో ఆగితే టికెట్లు లేని వారిని పట్టుకొని జైల్లో పెడతారని కొంతమంది భయపెట్టారు. మా అదృష్టం కొద్దీ అక్కడ ఆగకుండా సెంట్రల్ స్టేషన్లో ఆగింది. భయంతో రైలు దిగి అటు ఇటు చూస్తూ బయటికి ఎలా వెళ్ళాలా అని ఒక ఆయన అడిగాం. ఇప్పుడు పోంగొడా అని అరవంలో చెప్పి గేటు చూపించాడు. గబగబా గేటు దాటాం. అమ్మయ్య అనుకున్నాం. రోడ్డు మీద ట్రాములు, కార్లు వేగంగా వెళ్తున్నాయి. మా దగ్గర 6 అణాలు ఉన్నాయి. వెల్లింగ్టన్ టాకీస్లో మౌంట్ రోడ్లో ఉంది. నేను సోసను ట్రామ్ ఎక్కాం. వెల్లింగ్టన్ దగ్గర దిగాం. మేనేజర్ని పరిచయం చేసుకుని ఫ్రీగా కృష్ణప్రేమ 9 గంటల ఆట చూస్తూ మధ్యలోనే హాల్లో నిద్రపోయాం. సినిమా అయిపోయింది. మేమిద్దరం నిద్రపోతుండటం చూసి వాచ్మెన్ మమ్మల్ని తిట్టి లేపాడు. బయటకు వచ్చాం. అర్ధరాత్రి ఎక్కడికి వెళ్లాలో దిక్కు తోచడం లేదు. దగ్గరలో ఒక షాపు వరండాలో మేము తెచ్చుకున్న బట్టల సంచులు తల కింద పెట్టుకుని నిద్రపోయాం. 5 గంటల సమయంలో పోలీసులు వచ్చి మమ్మల్ని లేపి, ఏరడానింగా అంటే ఎవర్రా మీరు అని అడిగారు. మాది సింహాద్రిపురం. సినిమా యాక్టర్ కన్నాంబ గారిని అందరినీ చూసి సైకిల్ కొనుక్కుందాం వచ్చాం. తెల్లవారుగానే పోతాం సార్ అని చెప్పాం. ఇంక పడతాకూడదు పోంగో, ఇక్కడ పడుకోకూడదు పొండి అని లాఠీలు ఊపుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఉదయం 6 గంటలు కాగానే జెమినీ స్టూడియో అడ్రస్ అడిగాం. ఎందుకంటే కాంచనమాల బాలనాగమ్మ చాలాసార్లు చూసాం. అందులో నాగమ్మ కొడుకుగా వేసిన మాస్టర్ విషయం ఫ్యాన్స్ మేము. జెమినీ స్టూడియోస్లోనే బాలనాగమ్మ తీశారు. జెమినీ స్టూడియో ఉండే ఏరియాకి దగ్గరలో ఉన్న నీళ్ల కొలాయి దగ్గర స్నానం చేసి బట్టలు మార్చుకుని బయలుదేరాం. జెమినీలో అందరూ హడావుడిగా ఉన్నారు. కన్నమ్మ గారి అడ్రస్ అడిగాం. టీ నగర్ మలానీ వీధి హిందీ ప్రచార సభ దగ్గర ఇంటి నెంబర్ 7 అని చెప్పారు. ఎర్రటి ఎండ, మధ్యాహ్నం 12 గంటలు, కాళ్ళు కాలుతున్నాయి. ఇవన్నీ మాకు లెక్కలేదు. ఎందుకంటే ఇక కొద్దిసేపట్లో చెంటిక సినిమాలో గుర్రం స్వారీ చేస్తూ కత్తి తిప్పుతూ అద్భుతంగా పాడి నటించిన మహానటి కన్నాంబ గారిని చూస్తాం. సరే, కన్నాంబ గారి ఇల్లు చేరాం. బయట వరండాలో కూర్చున్నాం. ఆమె గొంతు వినపడుతూ ఉంది. ఎందుకు ఆమె వరండాలకు వచ్చి ఎవరినైనా మీరు అని అడిగింది. ఆమె దగ్గరలో చూడగానే ఆశ్చర్యంతో కొన్ని సెకండ్లు అలా నిశ్చేష్టులమై ఉండిపోయాం. సాక్షాత్తు మాకు ఆమె దేవతలా అనిపించింది. తర్వాత తేరుకుని, అమ్మా మేము బ్రాహ్మణం, పొద్దుటూరులో చదువుకుంటున్నాం. మా నాన్నగారు కరణం శేషయ్య, మా అమ్మ శాంతమ్మ. మీ సినిమా చంటిక చాలాసార్లు చూసాం. మీరంటే మాకు చాలా ఇష్టం. మీ దగ్గర సినిమా పాటలు పాడి డబ్బులు సంపాదించుకుని సైకిల్ కొనుక్కుందామని వచ్చాం అని చెప్పాం. మీరు భోంచేశారా అని అడిగారు ఆవిడ. ఓ రోజు అయిందమ్మా భోంచేశాను. కానీ ఆమె మమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళి ఆకులు వేసి అన్నం పెట్టారు. మీరు మాంసం తింటారా అని అడిగారు. మేము బ్రాహ్మణం అమ్మా, మాంసం తినం అని చెప్పాం. ఆమె నవ్వి,
నిదానంగా తినండి నాయన అని అన్నారు. భోజనాలు అయ్యాక ముందు నన్ను పాడమన్నారు. శ్రీ చిత్తూరు నాగయ్య గారు సుమంగల్లో పాడిన పాట దయామయముగా నీ మది దేవా దీనుల మొర వినలేవా దీనుల మొర వినలేవా పాలు త్రాగు పసిగూనల గొంతుకు తాలిగట్ట మనినారా రుణము తీరి పతులి భువిభాసిన దోషులు ఈ పసివారా దయామయముగా నీ మది దేవా దీనుల మొర వినలేవా దీనుల మొర వినలేవా అని నా సన్నని గొంతుతో పాడిన ఆ పాట విని ఆమె చప్పట్లు కొట్టారు. తర్వాత సుదర్శనరావు పాటలు పాడాడు, అంటే మా అన్నయ్య అన్నమాట. ఇద్దరిని సాయంకాలం 5 గంటలకు రాజరాజేశ్వరి ఆఫీసు కృష్ణారావు నాయుడు వీధి ఇంటి నెంబర్ 7 దగ్గరికి రమ్మన్నారు. ఆమె చెప్పే విధంగా అక్కడికి వెళ్ళాం. 1943లో రాజరాజేశ్వరి వారు కడారు నాగభూషణం గారి దర్శకత్వంలో పాదుకా పట్టాభిషేకం తీస్తున్నారు. నిర్మాత కన్నాంబ గారు. అందులో తారాగణం సిఎస్ఆర్ గారు శ్రీరాముడు, లక్ష్మణుడు కొచ్చెర్లకోట సత్యనారాయణ, వాల్మీకి కె రఘురామయ్య, కౌసల్య శ్రీమతి దాసరి కోటరత్నం గారు, సుమిత్ర అన్నపూర్ణమ్మ, కైకేయి కన్నాంబ గారు. వీరందరూ ఆ రోజు ఆఫీస్కి వచ్చారండి. అనుకోకుండా జగజ్జట్టీలైన సినిమా తారాగణాన్ని ఒక్కసారి చూసే భాగ్యం మాకు కలిగింది. కన్నాంబ గారు మమ్మల్ని తన భర్త నాగభూషణం గారికి అందరికీ పరిచయం చేశారు. వీళ్ళు బాగా పాడతారు అనగానే అందరూ పాడమన్నారు. అద్దంకి గారు దర్శకుడిగా యాక్ట్ చేస్తున్నారు. వారిని చూడగానే కృష్ణ ప్రేమ గుర్తుకొచ్చింది. అద్దంకి భానుమతి గారి పాటలు పాడుతూ అనుకరించి డ్యాన్స్ చేయడంతో అందరూ చప్పట్లు కొట్టి మెచ్చుకున్నారు. వీడెవడో మంచి యాక్టర్ అవుతాడు అని సిఎస్ఆర్ గారు అన్నారు. కన్నాంబ గారు, నువ్వు మా కంపెనీలో ఉండు నాయనా, మీ అమ్మా నాన్నకి ఉత్తరం రాయి, ఏం ఉంటావా అని అడగగానే ఇద్దరం ఉంటామని చెప్పేశాం. భోజనానికి భారత్ కేఫ్లో నెలవారీ టికెట్లు ఇచ్చారు. లింగన్ సుబ్బారావు అని ఎక్స్ట్రా సప్లయర్, మద్రాసుకు కొత్తగా సినిమాలో చేరాలని వస్తే ఈయనే అందరికీ పరిచయం చేస్తారు. సుదర్శనను ఘంటసాల బలరామయ్య గారికి పరిచయం చేశారు. సీతారామ జననంలో రాముడికి స్టిల్స్ తీశారు. బాగున్నాడు, రేపు అగ్రిమెంట్ చేస్తానని బలరామయ్య గారు చెప్పారు. కానీ సుదర్శన ఆ ఛాన్స్ వినియోగించుకోలేదు. కెమెరా కరెంట్ లాగుతోంది అని భయపడిపోయాడు. నేను ఊరు వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయాడు. నేను మాత్రం ఉండిపోయాను. ఇది కడుపు నింపిన కన్నాంబ. ఇది పద్మనాభం గారి ఆత్మకథలోంచి ఒక చిన్న భాగం. అంటే ఆత్మకథ చూసారా, ఈ సంఘటన జరిగింది 43లో. బహుశా ఆయన తన జీవితంలో ఇప్పుడు రాసుకున్నప్పుడు మనము 24లో ఉన్నాం. అంటే దాదాపుగా ఒక 80 ఏళ్ల తర్వాత మనం ఈ సంఘటన గుర్తు చేసుకుంటే అప్పటి పరిస్థితులు అవన్నీ ఎంత బాగా గుర్తొచ్చాయి. కేవలం సైకిల్ కొనాలి లేకపోతే సైకిల్ సంపాదించాలి అనేటువంటి ఓ చిన్న ప్రయత్నంతో హాస్యనటులు పద్మనాభం గారు ఆ ప్రయత్నం చేయకపోతే పద్మనాభం గారు మనం తెలిసేవాళ్ళు కాదు. ఈ పుస్తకం గురించి ఆయన రచన గురించి మనం తలుచుకునేవాళ్ళం కాదు. ఎన్నో గొప్ప సినిమాల్లో ముఖ్యంగా మోసంగూరు అనేటువంటి పాతాళ భైరవి సదాజబుడి పాత్ర మనం చూసేవాళ్ళం కాదు. ఆయన ఎన్ని సినిమాలు తీశారు. ఇలా ఇంత గొప్పగా ఈ తెలుగువారి ప్రయాణాలు సంకలనం చేసినటువంటి ప్రొఫెసర్ ఆదినారాయణ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.